చాలా షోస్ చేశాను. అండ్ ఎప్పుడైతే చిన్నగా నా దగ్గరికి వచ్చి ఈ షో కాన్సెప్ట్ గురించి మాట్లాడారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం హెసిటేట్ చేశానండి. ఏంటంటే ఇన్ని కాన్సెప్ట్స్ ఒకే వేదిక పైన ఎలా పెట్టగలరు, ఎలా సాధ్యం అవుతుంది అని అంటే, చిన్నగారితో చాలాసేపు మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. విల్ పవర్ ఉంటే సాధించలేదంటూ ఏది లేదండి. ఆయన ప్యాషన్, ఆయన నిజాయితీ కనిపించిందండి ఆయన మాటల్లో, ఆయన తపన. అంటే చాలామంది మన ఇండియాలో ఎంత టాలెంట్ ఉందంటే, సముద్ర గర్భంలో ఎన్ని ఆణిముత్యాలు దాగి ఉన్నాయో మన ఇండియాలో అంత టాలెంట్ దాగి ఉంది. కానీ ఆపర్చునిటీ అనే వరం అందరికీ లభించదు. సో ఆపర్చునిటీ ఇవ్వడానికి చిన్న గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనకి తెలిసినటువంటి టాలెంట్స్ ఎలా కష్టపడుతున్నారు తనకు తెలుసు. సో వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహంగా ఒక షో చేయాలండి. అండ్ ఆ షో చేస్తే అందరిలాగా ఏదో డాన్స్ షో చేసి, ఏదో యాక్టింగ్ షో చేసి, గుంపులో గోవిందంలా కాకుండా ఒక డిఫరెంట్ షో చేసి తన సత్తా ఏంటో చాటుకోవాలన్న ప్యాషన్ వారిలో ఉంది. సో వారి మాటలు విన్న తర్వాత, వారి పట్టుదల చూసిన తర్వాత నాకు అనిపించింది డెఫినెట్గా ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలనిపించిందండి. అండ్ ఒక బ్యూటిఫుల్ షోకి నేను హోస్ట్ అయినందుకు నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. అండ్ 100కి 200% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. బికాస్ కొత్త కాన్సెప్ట్తో వచ్చారు అండ్ ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చారు అండ్ చాలా ధైర్యంగా ముందడుగు వేశారండి. సో ఈవెన్ ఎన్ని షోస్ చేసినా నేను ఎప్పుడు ఏ ప్రెస్ మీట్కి రాలేదు. ఎంత పెద్ద ఛానల్ నుంచి అయినా కూడా నేను ఎప్పుడు ప్రెస్ మీట్కి కూడా రాలేదండి. బట్ వారిలో నాకు చాలా నిజాయితీ కనిపించింది. వీరికి సపోర్ట్ చేయాలి, నిలబడాలి, అండగా ఉండాలి అన్న ఒక చిన్న మనసులో ఒక చిన్న కోరిక ఉండింది. అందుకని నేను ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అండ్ ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు అనుకున్నారో అంతకంటే బ్యూటిఫుల్గా షో మీ ముందుకు తెచ్చే బాధ్యత మా అందరిది అండి. ఇట్స్ గోన్ రాక్ ద టెలివిజన్ వరల్డ్ డెఫినెట్లీ. బికాజ్ బ్యూటిఫుల్ టాలెంట్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాం అండ్ అంతే అద్భుతంగా షోని ప్రజెంట్ చేస్తాం. యూ గోనా ఎంజాయ్ అ లాట్. చాలా మూస పద్ధతిలో చాలా షోస్ చూసి ఉన్నటువంటి మీకు ఒక కొత్తగా అరే భలే ఉందే షో అని మీరు అడిక్ట్ అయ్యేలా చేసేటువంటి బాధ్యత మాది అండి. సో అంత స్ట్రాంగ్ విల్ పవర్తో మేమున్నాం. డెఫినెట్గా హ్యూజ్ సక్సెస్ అవుతుంది. సో చిన్న గారికి ముందే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్ టీమ్ ఫామ్ అయి ఉన్నామండి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే మీరు చూస్తుంది. ఇక షో స్టార్ట్ అయిన తర్వాత మిగతా వివరాల్లోకి వెళ్దాం. అండ్ థ్యాంక్